ప్రతిరోజు కూడా పొద్దున లేచి నుంచి రాత్రి వరకు బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు, బీసీల కోసం ప్రశ్నిస్తూ ఉన్నాడు, బీసీల కోసమే ఆయన ప్రతిరోజు కూడా ముందుకెళ్తా ఉన్నాడు. సో అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తీన్మార్ మల్లన్న మన కోసం ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు, మన బీసీ బిడ్డగా ముందుకెళ్ళింది కాబట్టి ఆయనకు మనందరం కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయన అడుగులో అడుగేసి మనము ముందుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. బీసీ ప్రజలంతా కూడా చైతన్యవంతం కావాలి. యాదవులు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ముదిరాజులు కానీ లేకపోతే ఇంకా బీసీలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే, అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా ముందుకు రావాలి. తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దీనికి మద్దతు ఇవ్వాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది, అప్పుడే మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులు మన తల్లిదండ్రులు ఏదో తెలియక వాళ్ళు కొంత బతికే ప్రయత్నం చేసిర్రు, వాళ్ళు కూడా కొంత బానిసలుగా బతికిర్రు. కానీ కాకపోతే ఏం జరిగింది, అప్పట్లో ఒక బానిసత్వం ఉండేది. అప్పట్లో మనం చంపుతారు కావచ్చు, మనల్ని ఇంకేమైనా చేస్తారు కావచ్చు, మన పిల్లల్ని చెడిపేస్తారు కావచ్చు, ఏదో ఒక రకంగా భయపడి ఈ నాయకులందరికీ కూడా మనము కాస్త చేసే ప్రయత్నం చేసినాం. అప్పట్లో బానిసలుగా కొంతమంది కూడా బతికిర్రు. కానీ ఇప్పుడు మనకు అది లేదు. ఇప్పుడు మనకు స్వేచ్ఛ వచ్చింది, మనకంటూ ఒక హక్కు ఉన్నది, మనకంటూ ఒకటి ఓటు అనేది ఉన్నది, ఒక ఆయుధం మన దగ్గర ఉన్నది. సో ఆయుధాన్ని మనం ఖచ్చితంగా మంచిగా వాడితే అధికారం మనదవుతుంది. వానికి మనం బానిసగా బతుకుడు కాదు, వాడు మన కింద బానిసగా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది బీసీ ప్రజలు తెలుసుకోవాలి. బీసీ ప్రజలు ఇది గమనించి ఇది తెలుసుకుంటే మనం బానిసలుగా బతుకుడు కాదు, వాడే మన కింద వచ్చి బానిసగా మనకు వడ్డీ చాకరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి బీసీ ప్రజలకు ఇవాళ ఇదే చెప్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న పైన చాలా మంది కూడా అనేకమైనటువంటి రీతిలో ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నింటినీ కూడా ఇవాళ బీసీ సమాజం కొట్టి పడేస్తూ ఉంది. బీసీలంతా కూడా చైతన్యవంతం అవుతా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా మనం చూసినాం, సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీలదే ఒక హవా నడిచింది. ఎక్కడ చూసినా కూడా బీసీ నాయకులనే గెలిపించుకున్నటువంటి పరిస్థితి. బీసీలంతా కూడా చైతన్యవంతం అవుతా ఉన్నారు. కానీ ఇంకొంతమంది